నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా కల్తీ లడ్డు విషయంలో ఆయన పూర్తిగా ఉచ్చు బిగుసుకుంటుంది. ఇలాంటి తరుణంలో సాక్షి ఛానల్ ఈ యొక్క న్యూస్ నుంచి బయటపడడానికి కొత్త రకమైన వంటకాన్ని అయితే వండేసింది. అది అరవ శ్రీధర్ గారికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ. అయితే హనీ ట్రాప్ చేసి ఏదో చేద్దాం అనుకున్నటువంటి మహిళ అనుకోకుండా సాక్షి ట్రాప్లో అయితే పడిపోయింది. సో నిజానికి దీంట్లో ఉన్న వాస్తవాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే నిన్నటి వరకు నేను కూడా అరవ శ్రీధర్ గారిదే మొత్తం తప్పన్నట్టుగా అనుకున్నాం. అంటే వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేశారు. సో జనసేన కూడా వెంటనే రియాక్ట్ అయింది, ఆయన సస్పెండ్ చేసింది. ఇవాళ ఇద్దరు పురుషులతో ఒక మహిళతో ఒక కమిటీ వేశారు. వాళ్ళు వారం రోజుల్లోపు కమిటీ ముందు ఆయన వచ్చి వివరణ ఇమ్మని చెప్పారు. అంతవరకు బాగుంది. ఎందుకంటే జనసేన కూడా ఇంచుమించు తెలుగుదేశం పార్టీ ఆ లైన్ లో వెళ్తుంది కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు తీసుకోవటం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మనకు తెలుసు, ఒక గోరంట్ల మాధవ్ కావచ్చు, లేకపోతే అతను ఎవరు దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరివి మనం చూసాం. పట్టించుకోరు వాళ్ళు, ఇవన్నీ సహజంలే అనుకుంటారు వాళ్ళకి. అంటే ఏదైనా ఒక తప్పు చేసినా, లేదు చంద్రబాబు నాయుడు గారిని దూషించినా, లేకపోతే లోకేష్ని దూషించినా వెంటనే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు అయితే ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసినా కూడా అది తప్పు కాదు, అక్రమ అరెస్టులు అంటారు వాళ్ళు, ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఈ అరవ శ్రీధర్కి రైల్వే కోడూరు ఎమ్మెల్యే, అతను జనసేన తరఫున, అతనికి ఫేస్బుక్ లో ఆవిడే పరిచయం చేసుకున్నాక ఇంచుమించు 1.5 year గానేమో వాళ్ళు కలిసి ఉంటున్నారు. ఇది నిన్న ఇవాళ జరిగింది కాదు. ఇవాళ ఏదో సడన్ గా తెర మీదకి తెచ్చేసి సాక్షి కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇప్పుడు ఏదో రోజా గారు కూర్చుని ధర్నా చేసేస్తుంది ఆవిడ, ఆ మహిళ తరఫున కూర్చుని. రేపొద్దున వాస్తవాలు బయటకు వచ్చాక మరి ఇప్పుడు ఆవిడని ఏం చేయాలో అప్పుడు చూడాలి మనం. సో నిన్న శ్యామల బయటకు వచ్చేసింది, రజని బయటకు వచ్చేసింది. అంటే మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ ఏదైతే లడ్డూ విషయంలో అది కల్తీ జరిగింది, నెయ్యే వాడలేదు, అక్కడ రసాయనాలు వాడారు, పామాయిల్ వాడారు, ఇవన్నీ బయటకు వచ్చాక ఇది 600 పేజీలు ఇచ్చిందండి. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్టు విచారణ చేసి దాని మీద పరిశోధన చేసి 600 పేజీలు ఇచ్చాక ఇవాళ వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. ఇప్పుడు ఎందుకంటే అందులో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బంధువులే కదా, అక్కడ అధికారులు కూడా వాళ్ళ బంధువులే, ఆ సుబ్బారెడ్డి బంధువులు, కరుణాకర్ రెడ్డి బంధువులు, మరొకళ్ళు వాళ్ళందరూ. కాబట్టి ఇవాళ దాన్ని ఎలా పక్కదారి పట్టించాలనుకుంటే వాళ్ళకి ఒక లడ్డూలాగా శ్రీధర్ దొరికాడు. ఈ కల్తీ లడ్డు విషయం నుంచి బయటపడడానికి ఈ అరవ శ్రీధర్ అనే అతను ఒక లడ్డూలా దొరికాడు. సో దాన్ని ఎందుకు వదులుకుంటారు వాళ్ళు? అంటే ఇక్కడ ప్రజలకి విషయం అర్థమయ్యేలోపు నిన్నటి నుంచి హోరెత్తిచ్చేసారు వాళ్ళు. అందరూ బయటకు వచ్చేసి ఏదో జనసేన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇదిలో మీరేం చేస్తున్నారు, మీ దాంట్లో అన్ని తప్పులు జరిగితే ఎవడైనా ప్రశ్నిస్తాడు కదా. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అరవ శ్రీధర్కి జరిగిన ఒక మంచి ఏంటంటే వాళ్ళ అమ్మగారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏమంటున్నారంటే మా అబ్బాయి అమాయకుడు, ఆ అమ్మాయి ట్రాప్ చేసింది. అయితే నెల్లాళ్ళ క్రితం వచ్చి ఇంటికి వచ్చి దెబ్బలాడడానికి ప్రయత్నించింది, మేము కేసు పెట్టామని చెప్పింది ఆవిడ. నెల క్రితమే ఆ మహిళ మీద వీళ్ళు కేసు పెట్టారు. అయితే ఇక్కడ ఇవాళ ఇంకో విషయం ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు చూశారు అతని ఫొటోస్ అవంతా, ఇంకా అంతకంటే నేను మాట్లాడను, వాళ్ళందరివి బయటకు వచ్చాయి. ఇప్పుడు నిజంగా అరవ శ్రీధరే తప్పు చేసుంటే అనుకుందాం, అతను తన ఫొటోస్ తను బయట పెట్టుకోడుగా. అంటే ఇతనేమి గోరంట్ల మాధవ్ లాంటి వాడు కాదు కదా. ఇప్పుడు అతని వ్యక్తిగతాన్ని బయట పెట్టుకుని ఒక ఎమ్మెల్యేగా ఉండి అలాంటి పిచ్చి పనులు చేయడుగా. అది నేను అనేది. ఇప్పుడు అది బయట పెట్టిన వాళ్ళు సాక్షి వాళ్ళు కావచ్చు, లేకపోతే అమ్మాయి భర్తే కావచ్చు, లేకపోతే అమ్మాయి కావచ్చు, మొత్తానికి వాళ్లే చేసుకున్నారు అది. అంటే దీని ఒక పెద్ద హైలైట్ చేసి ఇక్కడ నాకు అనిపిస్తున్నది ఏంటంటేనండి, అరవ శ్రీధర్ని వీళ్ళు ముందు నుంచి గమనించి ట్రాప్ చేశారు. దానికి ఇవాళ ఆధారం ఏంటంటే అమ్మాయి ఇందాక ఒక ఆడియో రిలీజ్ చేసింది. ఆ ఆడియోలో క్లియర్గా చెప్తోంది అమ్మాయి ఏమని, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు, నన్ను చాలా కష్టపెట్టావు, నీ వల్ల నేను 5 సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది, నువ్వు చేయించావు బలవంతంగా, తర్వాత నేను నీతో ఉండను, నేను నిన్ను 25 కోట్లు అడిగాను, నువ్వు 20 కోట్లు ఇస్తా అన్నావు, ఇవాళ సాయంకాలంలోపు ఇవ్వకపోతే అని అక్కడితో వీడియో కట్ అయింది. అంటే అక్కడ ఎవరో కట్ చేశారు. అది ఇక్కడ ఇంకొక విషయం, వాస్తవానికి సంవత్సరాల నుంచి కూడా తను ఏదైతే ఫేస్బుక్ ద్వారా కానీ అట్లా కానీ తన ఒకటే సామాజిక వర్గం కాబట్టి తనకే తానే ఫస్ట్ మెసేజ్ చేయడం, కంగ్రాచులేషన్ చెప్పడం, అలా తనే దగ్గరికి రావడం, కొంచెం సన్నిహితంగా మెలగాలని చెప్పి అనుకోవడం, ఇవంతా కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో సంవత్సరం నుంచి ఉంటున్నానని చెప్పేసి అనడం, 5 సార్లు అబార్షన్ అని చెప్పి మాట్లాడుతూనే దీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేప్ అని మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ
ఇందాకే మాట్లాడాడు ఆయన, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన అలాంటి పదాలు వాడకూడదు. ఇక్కడ మీరు అన్నట్టుగా ఏడనర్థంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఇనిషియేటివ్ తీసుకుందని మనకు అర్థమవుతోంది. పెళ్ళయింది, ఓ కొడుకున్నాడు, 3 ఏళ్ల కొడుకు, అయినా కూడా ఇతను వెంటపడింది అంటే ఇది ఇతని గురించి ఆనుపానులు తెలుసుకుని వీళ్ళు చేసినట్టే కదా అర్థం. సో ఈ ఆనుపానులు తెలుసుకుని డబ్బు కోసం ఆవిడ ట్రాప్ చేశారని అర్థం. అంటే తనొక్కతే కాదు, తన వెనకాల చాలా మంది ఉన్నారు కదా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి రేపని ఎలా అంటాడు అంటే వీళ్ళకి విషయం తెలియదు. అంటే సంవత్సరంన్నర నుంచి నేను అదే చెప్తున్నా, అంటే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ వచ్చింది అంతే, విషయం తెలియదు. నేను చెప్తున్నది అది. ఇప్పుడు సంవత్సరం నుంచి వాళ్ళు కలిసి ఉన్నారండి. దీని కూడా ఒక కుట్ర కోణంలో చేయాలని ఆలోచన. అంటే ఆయనకి ఎవడేం చెప్తే అదే కదా చదువుతాడు అక్కడ. ఆ రేప్ అనే పదం మాత్రం హైలైట్ చేస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు జనసేనని బదనాం చేయాలి కదా. ఆయన ఇంటెన్షన్ ఎంతవరకు పవన్ కళ్యాణ్ వరకు, లేకపోతే లోకేష్ వరకు, లేదా చంద్రబాబు వరకు అంతే ఉంటుంది. ఇంకా అంతకు మించి ఆయన బియాండ్ దట్ వెళ్ళాడు కాబట్టి రేప్ అనే పదం వాడాడు. ఇప్పుడు ఈ కేసు వాళ్ళకి మీరు ఇందాక మనం అనుకుంటే లడ్డూలా దొరికింది. అంటే నేను అడుగుతున్నాను రేప్ అని ఎలా అంటాడు? సంవత్సరంన్నర నుంచి 5 సార్లు పాటు నేను ఇట్లా జరిగానని చెప్పి తను, అంటే ఆ మహిళ విడుదల చేసినటువంటి ఒక ఆడియో కాదు ఇది మీడియాకు దొరికినటువంటి ఒక ఆడియోలో చాలా స్పష్టంగా నేను 25 కోట్లు అడిగాను, సాయంత్రానికి ఒక 20 కోట్లు ఇస్తాడని చెప్పి మాట్లాడుతూనే ఇంకొక వీడియో కూడా, సెన్సేషన్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏంటి అంటే ఒక రిపోర్టర్తో చాలా బూతులు మాట్లాడుతున్న ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే తను ఓన్లీ అరవ శ్రీధర్నే కాదు, చాలా మందితో ఇలాంటి కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి కొన్ని ఇప్పుడు వీడియోలు కానీ కొన్ని ఆడియోస్ కానీ బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న వైసీపీ ఇప్పుడు కల్తీ లడ్డూకు సంబంధించినటువంటి ఒక బయట పడతానికి అని చెప్పి ఇప్పుడు హనీ ట్రాప్ చేద్దాం అనుకున్నటువంటి ఆ లేడీ సాక్షి ట్రాప్లో పడిపోయింది. అయితే మొత్తానికి జగన్ నిజంగా దీన్ని రేప్ అని మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అసలు తప్పండి అది, ఆ పదం వాడకూడదని చెప్తున్నా. 1 2 ఇక్కడ 2 రకాలుగా అటు వైసీపీకి నష్టమే, ఇటు ఈ మహిళకి నష్టమే. ఏ రకంగా అంటే వైసీపీ ఏమనుకుంది, ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకుని మనం ఈ లడ్డు విషయం పక్కకు పెట్టచ్చు అనుకుంది. కానీ ఈ అమ్మాయి రిపోర్టర్స్ని తిట్టిన వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ అరవ శ్రీధరే కాదు ఇంకెవరో ఉన్నారేమో అని ఒక సందేహం వస్తుంది మనకి. అంటే ఇది వీళ్ళకి ఒక వృత్తిగా పెట్టుకున్నారా ఇట్లాగ బ్లాక్ మెయిల్ చేయటం అనేది. సో ఇప్పుడు ఎవరికి నష్టం? వైసీపీకేగా నష్టం. ఇప్పుడు రేప్ అని పదం వాడినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయిని వాడుకుందామని వాళ్ళు అనుకున్నందుకు, అంటే ఈ కేసు వాడుకుందామని సాక్షిగా అనుకున్నందుకు ఇప్పుడు వైసీపీకి నష్టమైంది. సో ఇప్పుడు ఎవరు సేఫ్లో ఉన్నారంటే అరవ శ్రీధర్ సేఫ్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చేసిన దానివల్ల మొత్తం విషయాలు బయటకు వచ్చి ఇవాళ ఆ అమ్మాయి ఏం చేసింది, ఎంత తప్పు చేసింది, ఏ రకంగా ఇతను వాడుకోవాలని చూసింది అని ఒకటి, వైసీపీ అమ్మాయిని ఎలా వాడుకోవాలనుకునేది ఆ విషయం బయటకు వచ్చి ఇప్పుడు అరవ శ్రీధర్ అనే అతను రేపొద్దున వివరణ ఇచ్చుకోవటానికి ఒక అవకాశాన్ని వీళ్ళు కల్పించారు. సో ఇక్కడ ఏమండి, ఇప్పుడు అతను చెప్తే ఆవిడ ఎందుకు అబార్షన్ చేయించుకుంటుంది? నిజంగా అతనితో కలిసి ఉండాలనుకున్నప్పుడు ఫస్ట్ టైమే అమ్మాయి ఎదురు తిరగచ్చు. అసలు నిజంగా ఏ ఆడపిల్ల అయినా సాధారణంగా నేను అంటుంది, ఒకవేళ నిజంగా తను అమాయకురాలు అయ్యి ఉంటే మడుకు మొదటిసారి వచ్చి మీడియా ముందుకు వచ్చేది 5 సార్లుగా ఏం చేస్తుంది, సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది, 25 కోట్లు ఎందుకు డిమాండ్ చేస్తుంది, రిపోర్టర్ని ఎందుకు బూతులు తిడుతుంది, ఇలాంటి వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా సాక్షి ఇంకా ఒక లడ్డూలాగా వాడుకుందాం అనుకుంటున్నా సరే ఇప్పుడు కల్తీ లడ్డూ లాగా అయిందండి అంతే. ఇప్పుడు వైసీపీ పని కల్తీ లడ్డూ లాగా అయింది అంతే. ఓకే, అర్థమైందా మీకు? ఇక్కడ హనీ ట్రాప్ కల్తీ అయింది, అక్కడ వాళ్ళ సాక్షి ట్రాప్ కల్తీ అయింది, అన్ని కల్తీ అయ్యాయి. అంటే కల్తీ అనేది వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంటి పేరుగా మారింది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దీనికి సంబంధించి అనవసరంగా హనీ ట్రాప్ కాస్త సాక్షి ట్రాప్లో పడిపోయింతాను. సో మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.